దేవుడు నిజంగానే ఒకరి కల్లోకి వచ్చి నాకు ఇక్కడ గుడి కట్టించండి అమ్మా, నా పేరు చెప్పేసి ఇక్కడ ఏదైనా స్థాపన చేయండి అమ్మా అని చెప్పే అవకాశం ఉంటుందా? ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ నాకు గుళ్ళో అమ్మవారు కనిపించారు, నువ్వు ఇక్కడ గుడి కట్టించు, నా గురించి నువ్వు అందరికీ చెప్పు అనేసి అని చెప్తూ హల్చల్ చేస్తుంది. నేను ఆ పేరు చెప్పి ఇక్కడ పెద్దాన్ని చేయదలుచుకోవాలా, బట్ నిజంగానే దేవుడు ఇవన్నీ కూడా నేను పట్టించుకోనమ్మా. ఎందుకంటే ఇవి వాళ్ళకి సంబంధించిన విధానంలో వాళ్ళు చేసే యుద్ధం తప్ప. నేను ఇంతకుముందు కూడా మన జగ్గపేట యువతల పేరు మర్చిపోయాను, ఒక పిల్లవాడికి ఇట్లా వచ్చి నరసింహస్వామి ఉన్నాడు ఇక్కడ అని చెప్పి అంతా చేశారు కదా. దీని ప్రభావం కొద్ది రోజులే, అసలు విషయాలు అందరికీ తెలుస్తాయని అన్నా. నా కర్మ కొద్దీ నేను ఏం చెప్పినా అయి చస్తుందని అందరికీ తెలుసు కాబట్టి ఇవాళ ఏం జరిగిందమ్మా? రైట్. రెండోది, ఒక చిన్న పిల్ల ఏదో నాగుపాము వస్తుంది, ఇలా చేస్తుంది, అలా వాళ్ళంతటా వాళ్ళే దొరుకుతారా నాయన, తొందరపడకండిరా అన్న. అయ్యిందిగా. దేవుడిని అడ్డం పెట్టుకుని చేసేటటువంటి వ్యాపారంలో భాగాలు తప్ప ఇవి ఇంకోటి కాదు. ఇప్పుడు సోకాళ్ళు కాషాయం కట్టుకొని వారు చెప్పిందల్లా అవుతుంది అని యూట్యూబ్లో లక్షల కొద్దీ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అని అదని ఇదని, ఓ మంది మార్బలం అని, మనుషులని అదని చాలామంది చేస్తున్నారు. అందరూ అపర మేధావులు, అపర సంపత్తి ఉన్నవాళ్ళు, సద్గురువులు, గురువులు ఓయమ్మ చచ్చినంత మంది ఉన్నారు కదా. రైట్. వీళ్ళకి ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, వీళ్ళు చెప్తే అయిపోతుంది కదా. మరి వీళ్ళంతా ఎందుకమ్మా అనాథల్ని హక్కును చేర్చుకోవట్లా? వీళ్ళంతా ఆసుపత్రిలో డబ్బులు కట్టలేక ప్రాణాలు అసూలు బాస్తున్నటువంటి అనేక మంది పేషెంట్లని ఎందుకు ఆదుకోవట్లా? పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, డబ్బు లేక పెళ్లి చెయ్యలేని ఆడపిల్ల తల్లిదండ్రులకి వీళ్ళంతా వాళ్ళ డబ్బు ఇచ్చి ఎందుకు కాపాడట్లా? సోకాళ్ళు వీళ్ళంతా మరి హైందవం కోసం, ఆధ్యాత్మికత కోసం వాళ్ళు ఏం చెప్పినా అవుతుంది అని యూట్యూబ్ ఛానల్స్లో విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేసుకొని వచ్చారు కదా. వాళ్ళకంత శక్తులే ఉంటే కాపాడమనమ్మా పిల్లల్ని, ఆడపిల్లల్ని కాపాడమను. అయ్యో చిరిమేస్తున్నారు కొంతమంది ఆడబిడ్డల్ని, ఆ కర్మ రాకుండా కాపాడొచ్చుగా. వీళ్ళకి నిజంగా అంత శక్తే ఉంటే. నాకు అమ్మవారు వచ్చి కల్లో ఈ మాట చెప్పింది, రైట్, నేను ఒప్పుకుంటా, కాదన్నో. అదే అమ్మవారిని జరగబోయే అనర్థం ఏమిటో చెప్తే అది కాకుండా నేను కాపాడుకుంటాను కదా అని ఎందుకు అడగట్లా? అమ్మవారు వచ్చి నువ్వు నాకు ఆలయం కట్టించని చెప్తుందా? తెలియదు, నాకు తెలియదు. నేను ఒకటే అడుగుతా, సోకాల్డ్ ఈ మధ్య మరీ చూస్తున్నాను, ఈ మంది మార్బలాన్ని వేసుకొని ప్రోటోకాల్ చేసుకొని హంగామాలు క్రియేట్ చేసి డబ్బులు ఇచ్చి మరీ సన్మానాలు చేయించుకొని చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు కదా. మీ దగ్గర అంత పవరే ఉంటే, మీ దగ్గర అంత డబ్బే ఉంటే, చదువు కోసం ఆరాటపడి చదువుకోలేక, చదువు కొనలేక బాధపడుతున్న వాళ్ళందరికీ చదివిపించండి. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయించండి. పెళ్ళి కాక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పెళ్ళిళ్ళు చెయ్యండి. చేయొచ్చు కదమ్మా, అవెందుకు చేయట్లా? ఈ అక్కలేని పంచాయతీలని ఎందుకు మనకి? భగవంతుడు స్వప్నంలో కనిపించి ఆశీర్వచనం చేస్తాడు, జాగ్రత్త పరుస్తాడు, మనల్ని మేల్కొల్పుతాడు. మన సనాతన ధర్మంలో ఎంతో మందికి భగవంతుడి సాక్షాత్కారం జరిగింది, భగవంతుడి ఆశీర్వచనం దక్కింది, అనుగ్రహం మనం తెచ్చుకున్నాం. కానీ ఆయన, ఒరే నువ్వు నాకు 11 అంతస్తులు ఉండే గోపురాన్ని కట్టు, నువ్వు నాకు ఈ పని చెయ్యి, నువ్వు నాకు అది చెయ్యి అని ఏ రోజు ఎప్పుడు ఎవరికి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం జరిగింది తప్ప ఇంకొకటి కాదు. సో ఇవన్నీ కూడా మాధ్యమాల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఒక యుద్ధం అని అనుకుంటాను తప్ప దేవుడు ఎందుకు అడుగుతాడమ్మా ఆయన? ఓకే. అలాగే ఈ మధ్యకాలంలో సాయిబాబా దేవుడు కాదు, ఒక పకీర్కి పూజలు చేస్తున్నారు అనేది ఒకటి. అంటే మనలోని వాళ్ళే విద్వేషం చోటు, అటు బైబిల్ మీకంటే ముందు పుట్టింది, ముందు మేము అనేసి వాళ్ళు ఒకరి మతం మీద ఇంకొకరు విమర్శలు చేసుకోవడము, అసలు మిమ్మల్ని రానియడమే మా తప్పు అయిపోయింది, అందుకే నెతికి కూర్చుంటున్నారు అనేసి అనేది ప్రభుత్వాలు కూడా దీని గురించి ఒక స్టాండ్ తీసుకోవట్లేదు అన్నట్టు ఇలా వినిపిస్తూ ఉన్నాయి. వీటన్నింటికి ఏం సమాధానం చెప్తారు? నేను సమాధానం కాదు, నేరుగా మాట్లాడతా. తొలుత హైందవం, తదుపరి క్రీస్తు జననం. ఈ రెండిటి మధ్య వచ్చిన మహమ్మద్ ప్రవక్త యొక్క గొప్ప విధానం ఏమ్మా, జో ఈమాన్ హే ఓ ముసల్మాన్ హే అంటారు.
ప్రేమని పరిపూర్వంగా పంచింది యేసు ప్రభువు అంటారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలే సుఖదాచనః అని శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు. మన మతాలలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైన విధానం ఉంది. ఇతరులను గౌరవిస్తూ మన ఆచారాలని మనం స్థితప్రజ్ఞతతో నిలబెట్టుకుంటూ మనం ముందుకెళ్ళి 10 మందితోనూ శభాష్ అనిపించుకునే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, కులాల మధ్య గొడవలు పెడుతున్నారు. ఎవరు దీనివల్ల లాభపడుతోంది? ఏ హిందువులు ఆ 7-8 మందేనా? మిగతా వాళ్ళు కాదా? సరే, ఆ 7-8 మంది గొప్ప సైనికులే. మరి ఆలయాలు కూలగొడుతుంటే ఎందుకు రాలేదు? ఏమ్మా ఎందుకు రాలేదు? ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు మన గతంలో క్రీస్తు పూర్వం అన్నాం, అవును, క్రీస్తు శకం అన్నాం. అంటే క్రీస్తు ముందా, మనం ముందా? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని మనం గౌరవించాలి. మన పండగల్లో వాళ్ళు చెయ్యట్లేదా? వాళ్ళ పండగలు మనం చెయ్యట్లేదా? ఎందుకు ఈ ద్వేషాన్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు? నేటి యువతకి వీళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు? కొట్టుకు చావండనా? అమ్మ, మన దాంట్లో ఈ హంగులు, ఆర్భాటాలు, కేకులు, అవి ఇవి ఏమీ లేవు. మన హైందవ సాంప్రదాయం అంతా పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి. కానీ ఈరోజు బర్గర్లు, పిజ్జాలు, కేకులు వీటివైపు వెళ్ళిపోయింది. కాలానికి అనుగుణంగా మనం మారాం. వీఆర్ అడాప్టింగ్ ద సిచ్యువేషన్స్. కానీ ఏం చేస్తున్నాం? అవతల వాళ్ళ మీద మట్టి పోస్తున్నాం. ఇతరులని తిట్టే క్రమంలో ఇతరుల మీద చూపించే ఆ శ్రద్ధ విధానము మంచిగా కాకుండా ఇలా చూపిస్తూ సమాజానికి ఏమిస్తున్నారు సందేశం? ఇప్పుడు నన్ను సెక్యులర్ అంటారో ఏమన్నా అనుకోని, నేను నిజం మాట్లాడతా. మా అమ్మ ఒక మనిషికి జన్మనిచ్చింది. నాతో అంది, నాన్న నేను ఒక మనిషికి జన్మనిచ్చా, వాడు మనిషిగా బ్రతకాలి, కుదిరితే మనిషిని ప్రేమించాలి, మనిషిగా చచ్చిపోవాలి, అంతే తప్ప నేను అది నేను ఇది అని బాహ్య ప్రపంచానికి అక్కర్లేని బిల్డప్లు, షో ఆఫ్లు, పుటప్పులు ఇవి పెట్టకు. నీ పూజ, నీ విధానం, నీ మడి నీ పూజ గది వరకే. బయటకు వచ్చాక నువ్వు సాధారణమైన వ్యక్తివి, అది గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే నువ్వు ఎక్కడన్నా పడిపోతే ఆ పక్కన ఉండే ఆటోవాడో, జామకాయలు బత్తాకాయలు అమ్మే ఆ పళ్ళవాడో, అరటిపళ్ళు అమ్మేవాడో, లేదు పని చేసుకొని కూలి పూర్తి చేసుకుని వెళ్ళేవాడో, వీళ్ళంతా ఉంటారు. నువ్వు పడిపోగానే పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు నువ్వు మీరు బ్రాహ్మణులైతే రండి అని అంటావా? అనవు కదా. కాబట్టి మనిషిగా బ్రతుకు, మనిషిగా జీవించు, మనుషులందరికీ ఉపయోగపడే విధంగా నీ జన్మని తీర్చిదిద్దుకో అంది నా తల్లి. నేను అలానే ఉన్నా. కాబట్టి మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఏంటంటే నేటి యువత మీ మతాలని గౌరవిస్తూ, ఇతరులని గౌరవిస్తూ, అందరితో కలిసి ప్రతి పండగని ఎలాగైతే అందరూ కలిసి చేస్తున్నారో అలాగే కలిసి ఆనందంగా ఉండండి. ఇంతే నేను చెప్పేది. చివరిగా వివాహ వ్యవస్థ ప్రస్తుతము పెళ్లి కాని ప్రసాదులు, అలాగే వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉండే సందర్భాలు, చేసుకున్న నిలబడని వంటిది పరిస్థితులు ఇవి కనిపిస్తున్నాయి. అసలు వివాహ వ్యవస్థ లివింగ్ టుగెదర్ అనేది వచ్చింది తెలుసా అమ్మా? ఇప్పుడు పెళ్ళి ఎందుకు? ఓకే, రాబోయే రోజులు అది ఎలా ఉండబోతుంది? ఉండదమ్మా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇల్లీగల్గా. కొంతమంది వాళ్ళకి నచ్చకపోతే మంచి పాయింట్ మాట్లాడు. జాతకంలో 36 గణాలకి 31 గణాలు కలిసాయంటారు. 6 నెలలు తిరగకుండా విడాకుల కోసం కోర్టులో తిరుగుతారు. ఇప్పుడు దేన్ని తప్పు పడతావు? ఏమా దేన్ని తప్పు పడతావు? నేను చెప్పేది ఏంటంటే మనుషుల మధ్య ఉండే అండర్స్టాండింగ్, అమ్మ ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒక ఆడ ఒక మగ, వాళ్ళిద్దరూ వివాహానికి కావలసిన ముఖ్యమైన క్వాలిటీస్ ఏంటంటే నమ్మకం, గౌరవం. ఈ 2 ఉంటే చాలమ్మా, జాతకాలతో పని లేదు. నేనైతే అదే చెప్తా. అంటే చెప్తారు కదా, ఇప్పుడు ఈ నక్షత్రం వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళే, ఈ రాశుల వాళ్ళు ఎందుకు అని అంటే పెద్దలు మన నిజమే చెప్పారు, చేశారు. మరి ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? అండ్ ఈ రోజుల్లో సంపాదించకపోతే అమ్మాయిని చేసుకోవట్లా. షీ షుడ్ ఎర్న్ మనీ. ఆ అమ్మాయి ఎంప్లాయ్ అయితే వీడు చేసుకుంటున్నాడు అంటే వీడి అప్పులు ఆ అమ్మాయి కట్టాలా? ఈ వీడికి ఆ అమ్మాయి సపోర్ట్ చేయాలా? ఆ అమ్మాయి నేను చేయని దొబ్బే అంటే వీడు స్టార్టింగ్లోనే వీడు అమ్మాయి మీద డిపెండ్ అయిపోయాడు. ఇవాళ ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఆడపిల్లలు ఇల్లు కొనుక్కొని వాళ్ళ ఇంట్లో మొగుడు పిల్లలు ఉండే విధంగా వాళ్ళు కడుతున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. వాళ్ళు కడుతున్నారు, ఈఎంఐలో వాళ్ళు కడుతున్నారు.
ఆడదానికి పుట్టిల్లు ఉంటుంది పెళ్ళయ్యేదాకా, పెళ్ళయిన తర్వాత మెట్టినిల్లు అత్తవారిల్లు ఉంటుంది. కానీ వాళ్ళ ఆడపిల్లలు సంపాదించి ఇల్లు కొని మొగుడికి గిఫ్ట్గా ఇచ్చిన దాఖలాలు బొచ్చడు ఉన్నాయి. అవును, వాళ్ళు ఈఎంఐలు కడుతున్నారు. కాబట్టి కొంతమంది అదృష్టవంతులు అయ్యారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది వివాహ వ్యవస్థలో వస్తుంది. ఇదివరకు ఇంటి దగ్గర పెళ్లి జరిగేది, ఇప్పుడు డెస్టినీ వెడ్డింగ్ విశృంఖలంగా పాకింది. ఇప్పుడు అది కూడా వేస్ట్, డబ్బులు దండగా. ఎందుకు? లివింగ్ టుగెదర్, కోరిలేషన్, అందులో అండర్స్టాండింగ్ వస్తే కలిసి ఉందాం, లేకపోతే లేదని. పవిత్ర బంధం సినిమా ఆనాడు ఎందుకు తీశారో నాకు అర్థం కాలే, ఇప్పుడు అదే అవుతోంది. ఓకే. కాబట్టి వివాహ వ్యవస్థ చాలా గొప్పదమ్మా. అది దాని విలువ, దాని గౌరవం అబౌవ్ ద స్కై. ఎంతమందికి తెలుసు? నెత్తి మీద జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలియదు. ఇది ముహూర్త సమయం అంటారు. కాబట్టి ముందు వీళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు అంత టైం లేదు ఎవరికి. అమెరికా నుంచి మా వాడు వస్తారండి, పెళ్లి చేసేయాలండి, అదే పోవాలండి, మళ్ళీ వాడు వెంటనే వెళ్ళిపోవాలండి, ఎక్కువ టైం లేదండి అని అంటారు. ఏంటది? కాబట్టి ఏంటంటే వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం తెలిస్తే ఎవరు దాన్ని వదులుకోరు. కాకపోతే చెప్పానుగా, దైనందిన జీవితంలో కాలానికి అనుగుణంగా సమయానికి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకొని జీవితంలో ముందుకెళ్ళిపోతున్నారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంతే అంతే. నిజంగా చాలా అద్భుతమైన విషయాల్ని, అంటే ఇప్పటి స్థితిగతులకు సంబంధించి మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అన్న దాన్ని శాస్త్రానికి ముడిపెట్టి చాలా అద్భుతంగా తెలియజేశారు గురువుగారు. మీకు ధన్యవాదాలు. శుభాశీస్సులమ్మా.